హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక జబర్దస్త్ నోటిఫికేషన్తో వచ్చేసాను. మీ అందరికీ ఇస్రో అంటే తెలియని వాళ్ళు ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ ఇస్రో ఆర్గనైజేషన్ గురించి తెలుసు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ మన ఇండియాలో ఇస్రో రూపంలో అయితే జరుగుతాయని మీ అందరికీ తెలుసు. ఇస్రోలో పొజిషన్స్ పడ్డాయి, పర్మనెంట్ పొజిషన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, హెవీ వెహికల్ డ్రైవర్, ఫైర్ మ్యాన్, కుక్, ఇంకా లైట్ వెహికల్ డ్రైవర్, అసిస్టెంట్ జాబ్స్ అయితే పడ్డాయి. ఇదైతే వచ్చేసి నిన్ననే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్. ఇప్పుడు ఈ వీడియోలో స్పెషల్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా అయితే చూద్దాము. మన ఛానల్లో అప్లికేషన్ ప్రాసెస్ వీడియోస్ కూడా నేను ప్రతి వీడియోకి ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. సో మన ఛానల్లో ప్రతి వీడియో చివరిలోకి వెళ్ళండి, అప్లికేషన్ ప్రాసెస్ కంపల్సరీగా ఉంటుంది. నోటిఫికేషన్తో పాటు అప్లై చేయడం ప్రాసెస్ కూడా మన ఛానల్ యొక్క ప్రత్యేకత. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీరు మరిన్ని వీడియోస్ అయితే ఇట్లాంటివి అయితే వస్తాయి మీకు. అండ్ నేను కూడా ఒకసారి అయితే చూపిస్తాను. ఇది మన ఛానల్ యొక్క వచ్చిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇట్లా వీడియో సెక్షన్కి వెళ్ళినట్లయితే మన ఛానల్లో చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే వచ్చేస్తాయి ఇలాగా. సో ఒకటికి అన్నీ చెక్ చేసుకోండి, ఏది మీకు ఎలిజిబిలిటీ ఉంటే అది అప్లై చేసేయండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. అండ్ డౌట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి, మెయిల్ ఆర్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను వెంటనే రెస్పాండ్ అయ్యి మీకైతే వచ్చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలి. మీ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేస్తూ ఉంటాను. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ పెట్టేస్తాము. సో వీటిని కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ షార్ట్స్ కూడా యూస్ఫుల్ అయితే ఉంటాయి. పోస్టుల రూపంలో పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్కి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ అయితే కూడా చూపిస్తాను క్లియర్గా ఇదే వీడియోలో. అండ్ ఒక్కసారి క్విక్గా మీరు ఏ పొజిషన్స్ వచ్చినాయో మీకు కూడా తెలియాలి కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఓపెనింగ్ డేట్ అయితే 1/4/2025 నుంచి ఓపెన్ అయితే అయ్యింది. సో క్లోజింగ్ డేట్ అయితే 15/4/2025 టు బి అనౌన్స్డ్ ఇన్ VSSC వెబ్సైట్. VSSC అంటే ఏం లేదు ఫ్రెండ్స్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ద్వారా నడుస్తుంది. దాంట్లో ఉన్న పొజిషన్స్కి చూడండి, అసిస్టెంట్ పొజిషన్. సో రెండు పొజిషన్స్ అయితే ఉన్నాయి. యూఆర్లో ఒకటి, ఓబీసీలో ఒకటి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండి ఇంత CGPA ఉండాలి. హిందీ టైప్ రైటింగ్ స్పీడ్ అయితే కంపల్సరీగా వచ్చి అయితే ఉండాలి. వర్డ్స్ పర్ మినిట్ అని చెప్తున్నారు. మీకు ప్రొఫిషియన్సీ యూజ్ ఆఫ్ కంప్యూటర్ అయితే వచ్చి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ కూడా నాలెడ్జ్ ఉండాలి. సో నేచర్ ఆఫ్ ద జాబ్ అయితే వచ్చేసి హిందీ టైపింగ్ అండ్ డ్రాఫ్టింగ్, లెటర్స్ ఆఫ్ నోట్స్ ఉంటాయి, హిందీలో చేస్తూ ఉండాలి, రాజ్యభాష కాబట్టి. లైట్ వెహికల్ డ్రైవర్ అయితే లెవెల్ 2 శాలరీ, 5 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు SSC పాస్ అయిపోయి మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. సో SSC వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ITA వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి. ఎనీ అదర్ రిక్వైర్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ ఆఫ్ కేరళ స్టేట్ షుడ్ హ్యావ్ మినిమమ్ 3 months ఆఫ్టర్ ద క్యాండిడేట్ జాయిన్ ఇన్ ద పోస్ట్ అని క్లియర్గా అయితే ఇచ్చారు. సో హెవీ వెహికల్ డ్రైవర్ అయితే వచ్చేసి SSC పాస్ అయిపోయి మస్ట్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 3 పొజిషన్స్. నేచర్ ఆఫ్ డ్యూటీస్ కూడా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఫైర్ మ్యాన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫైర్ మ్యాన్ వేకెన్సీస్కి అయితే 3 ఉన్నాయి. దీనికి SSC పాస్ అయితే సరిపోతుంది. ఫిజికల్ ఫిట్నెస్ అండ్ టెస్ట్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. సో కుక్ కూడా ఉంది ఫ్రెండ్స్, దీనికి కూడా SSC సరిపోతుంది. 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ సిమిలర్ కెపాసిటీ యాజ్ ఏ కుక్గా ఉండాలి. హోటల్ అండ్ క్యాంటీన్లో పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. ఎందుకంటే కుక్గా చేరువేల పని ఏంటంటే వంట చేసి పెట్టడం అయితే ఉంటుంది. సో ఇలా ఈ 5 రకాల జాబ్స్కి అన్రిజర్వ్డ్, OBC, SC, ST, EWS వాళ్ళకి ఏజ్ లిమిట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్స్ అయితే వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు అయితే ఉపయోగపడుతుంది. సెలెక్షన్ ప్రాసెస్ అయితే వచ్చేసి ఒక్కొక్క దానికి ఒకటి ఉంది. రాజ్యభాష అయితే హిందీ దానికైతే వచ్చేసి 4 సబ్జెక్ట్స్ మీద ముందు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది ఇట్లా ఇన్ని మార్క్స్ ఉంటాయి. ఏ లాంగ్వేజ్లో మీకు ఎక్కడెక్కడ సిలబస్ నుంచి అడుగుతారో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ కూడా ఏ విధంగా ఉంటుందో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. MS వర్డ్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్ మీద. సో మీరు లిటరసీ టెస్ట్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. ఇంత క్లియర్గా సిలబస్ మోస్ట్లీ ఇవ్వరు ఫ్రెండ్స్, చక్కగా ఇచ్చారు సిలబస్. చూసుకుని ప్రిపేర్ అవ్వండి. లైట్ వెహికల్ డ్రైవర్కి అయితే వచ్చేసి రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్కి నెగటివ్ మార్కింగ్ ఉన్నాయా లేదా అని కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. స్కిల్ టెస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సిలబస్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్కి క్లియర్గా అయితే ఇచ్చారు. ఫైర్ మ్యాన్ ఏకైతే వచ్చేసి హైట్
అండ్ ఇక్కడ మీకు మెన్కి ఉమెన్కి ఎంతెంత పారామీటర్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది, పీఈటీ టెస్ట్. సో ఆ టెస్ట్ యొక్క వివరాలు అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు అండ్ ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీరు ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ డిస్క్వాలిఫికేషన్. సో ఇక్కడికి సంబంధించిన ఏవైతే మీకు ఉన్నాయో సో మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తామని చెప్తున్నారు. నాక్ నీ కానీ, బో లెగ్స్ కానీ, ఫ్లాట్ ఫుట్, నైట్ బ్లైండ్నెస్, కలర్ బ్లైండ్నెస్ ఇవి ఉంటే మీరు రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఒకసారి చూసుకోండి. కుక్ అయితే వచ్చేసి ద సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్టింగ్ ఆఫ్ రిటర్న్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ టు బీ అప్లై అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంది. ఫీమేల్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే సో రిఫండ్ అయితే ఇచ్చేస్తారు. క్యాండిడేట్స్ విల్ బీ రిఫండెడ్ ఫుల్ సబ్జెక్ట్స్ ద కండిషన్ ద క్యాండిడేట్ షుడ్ అపియర్స్ ఇన్ ద రిటర్న్ టెస్ట్. సో ఎవరైతే వస్తారో ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ క్యాండిడేట్స్ సో వాళ్ళకి వాళ్ళ అమౌంట్ రిఫండ్ చేస్తామని చెప్తున్నారు. సో అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్ మీరైతే ప్రొవైడ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు రిటర్న్ టెస్ట్ అయితే వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, అదేవిధంగా హైదరాబాద్, తెలంగాణలో అయితే హైదరాబాద్ టెస్ట్ సెంటర్స్ అయితే ఇచ్చారు. మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ చెప్పారు నీడ్ నాట్ టు సెండ్ ఎనీ డాక్యుమెంట్స్, పంపించవలసిన అవసరం లేదు. సో ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టాప్ పైకి వచ్చేసిన తర్వాత అప్లై అని ఉంది కదా, ఈ అప్లై బటన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో నేము, పోస్ట్ కోడ్ నేమ్ దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, సో ఈమెయిల్ అడ్రస్, సో ప్లీజ్ ఎంటర్ ద క్యారెక్టర్స్ ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ కావాల్సింది తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ గైడ్లైన్స్ ఆఫ్ ద అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఇక్కడ ఇచ్చారు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అని చెప్పేసి స్టెప్స్ అన్నీ ఫిల్ చేసేసుకుని వెళ్తూ ఉంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. సో నేనైతే ఒకసారి క్లియర్గా అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్. చూడండి నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. యూ విల్ బీ రిసీవింగ్ ఎన్ ఈమెయిల్ విత్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ కంటైనింగ్ ద లింక్ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఇఫ్ మెయిల్ డస్ నాట్ అపియర్స్ ఇన్ యువర్ ఇన్బాక్స్ చెక్ ద బల్క్ మెయిల్, స్పామ్ ఫోల్డర్స్లో కూడా చెక్ చేసుకోండి ఒక మెయిల్ రాకపోతే అని అడుగుతుంది. సో నేనైతే వచ్చేసి నా మెయిల్ ఐడికి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఫ్రెండ్స్ నాకైతే మెయిల్ అయితే వచ్చేసేసింది. సో ఈ విధంగా నేను నా నేము, సో నేను ఏ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నానో సో కన్ఫర్మ్ అయితే అడుగుతుంది. సో నేను కన్ఫర్మ్ అయితే ఇచ్చాను. కన్ఫర్మ్ ఇచ్చేసిన వెంటనే ఈ విధంగా అడుగుతుంది. ఫోటోని అప్లోడ్ చేయండి, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి. సో ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 30 KB సిగ్నేచర్ ఉండాలి. మ్యాక్సిమం సైజ్ అయితే 30 KB అనేది చెప్తున్నారు. సో అప్లోడ్ చేసి ఫోటో అప్లోడ్ సిగ్నేచర్కి వెళ్ళినట్టయితే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు డైమెన్షన్స్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి, లేకపోతే కుదరదు అని చెప్పేసి. ఈ డైమెన్షన్స్ లేకపోతే చూడండి ఇన్కరెక్ట్ డైమెన్షన్స్ ఇన్ ఫోటో ఉంది. ఫోటో అయితే సైజ్ కరెక్ట్గానే ఉంది, డైమెన్షన్స్ అయితే నావి సరిగ్గా లేవు. సో డైమెన్షన్ సరిగ్గా లేనప్పుడు ఏం చేయాలంటే పెయింట్ ఉంటుంది కదా మీ సిస్టంలో, పెయింట్ ఆప్షన్ ఓపెన్ చేసిన అయితే ఇక్కడ రీసైజ్ దగ్గరికి వెళ్ళేసి హారిజెంటల్ 150, వర్టికల్ 200 అయితే ఇచ్చేయండి ఈ ఫోటోకి. సో ఫోటోకి ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి హారిజెంటల్ వర్టికల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు అయితే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. సో సేవ్ ఇమేజ్ ఉంది, అప్పుడు అది తీసుకొచ్చేసింది. ఇలా మీరు చిన్న సైజ్ అయితే తీసుకొచ్చింది. సో దీన్ని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ద సైజ్ ఆఫ్ బోత్ ఫోటో అండ్ సిగ్నేచర్ షుడ్ బి లెస్ దెన్ 30 KB ఉండాలి. ఇలా రీసైజ్ చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా అయితే చేసుకోమంటున్నారు. సిగ్నేచర్ అయితే వచ్చేసి 150-50 ఇలా చేసుకోండి. ఫోటోకి అయితే 150-200 అయితే ఉండాలని చెప్తున్నారు. చూడండి 150 విడ్త్, 200 హైట్ ఉండాలి. సిగ్నేచర్కి 150-50 ఉండాలి. సో ఆ విధంగా అయితే ఫోటోని సిగ్నేచర్ని రీసైజ్ చేసుకుని అప్లోడ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను వీళ్ళు చెప్పినట్టు ఇదే డైమెన్షన్స్లో పెయింట్లో అయితే ట్రై చేశాను. పెయింట్లో నాకైతే వర్కౌట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇప్పుడు నాకైతే కామెంట్ చూపించట్లేదు. సో నేను ఏం చేస్తానంటే అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్కి వెళ్తున్నాను. ప్లీజ్ క్లిక్ ఓకే కన్ఫర్మ్ ద అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది అడుగుతుంది. సో నేనైతే ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేసిన అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ అయితే వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ని అయితే ఫిల్ చేద్దాము. పర్సనల్ డీటెయిల్స్లో మీ ఫుల్ నేము, అదేవిధంగా మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు వచ్చింది మీది, మీ రిజర్వేషన్ కేటగిరీ ఏంటి, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఏమన్నా మీకు ఉన్నాయా, అలాగే నెక్స్ట్ అయితే వచ్చేసి మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ కింద అయితే వస్తారా, కరెంట్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారా, ఆర్ యు ఏ మెరిటోరియస్ స్పోర్ట్స్ క్యాండిడేట్ అనేది అడుగుతుంది. సో ఇవన్నీ అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వండి.
సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నేను నో అని పెడుతున్నాను. సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే నాట్ అప్లికేబుల్. అలాగే రిజర్వేషన్ కేటగిరీ జనరలా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీఆ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేయండి. జెండర్ అయితే మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్కి వెళ్ళినట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్కి తీసుకెళ్తుంది. కాంటాక్ట్ డీటెయిల్స్లో అయితే వచ్చేసి మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటి, సో అది రాసేయండి. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ వచ్చింది. లైన్ 1, లైన్ 2, సిటీ, పిన్ కోడ్, స్టేట్, మొబైల్ నెంబర్ అయితే ఇక్కడే మెన్షన్ చేయండి. ఫర్ రిసీవింగ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉండాలి, 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ అని చెప్తున్నారు. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేస్తే అన్నీ సేమ్ ఇక్కడ ఏవైతే ఇచ్చారో అవే వస్తాయి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్స్లో మీరు 10th, ఇంటర్, డిగ్రీ ఏ చేశారా, బీటెక్ చేశారా, డూ యూ హ్యావ్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ కుక్గా ఉండాలంటే కనీసం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు హోటల్ క్యాంటీన్స్లో. సో ఉంది కాబట్టి ఎస్ పెట్టాను. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ బోర్డు, ఎంత పర్సెంటేజ్ అన్నీ ఇవ్వాలి. అదర్ డీటెయిల్స్కి అయితే వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వచ్చేసి నాకు ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది, అండ్ తెలంగాణ అయితే వచ్చేసి హైదరాబాద్ అయితే ఇచ్చారు. అండ్ మూడోది వచ్చేసి ఇంకా ఇక్కడ ఇచ్చిన సెంటర్స్లో ఏదో ఒకటి చూజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు దగ్గరగా ఏదైతే వస్తుందో అది చూజ్ చేసేసుకోవడమే. సౌత్ స్టేట్స్ ఏవి ఉన్నాయని చెప్పేసి బెంగళూరు అయితే చూస్ చేశాను. సో మీరు అయితే వచ్చేసి అమౌంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ, సో ఇక్కడ ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి వాళ్ళ అమౌంట్ రిఫండ్ చేసేస్తారు. ముందైతే అందరూ పే చేయాల్సిందే. మీ యొక్క అకౌంట్ నెంబరు, సో ఎంటర్ అకౌంట్ నెంబర్ అగైన్ మళ్ళీ అదే ఇవ్వండి. సో మీరు మీ అకౌంట్కి ఏ నేమ్ ఉంది, మీ బ్యాంక్ ఏంటి, బ్రాంచ్ ఏంటి, ఐఎఫ్ఎస్ కోడ్ ఏంటి అన్నీ ఇచ్చేసి టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా, సో మినిమం ఒకవేళ సెలెక్ట్ అయితే వచ్చేసి మీరు ఎప్పటికీ జాయిన్ అవుతారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో 1 month అని పెట్టేశాను. డు యూ ఆప్ట్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఇన్ హిందీ, ఎస్ఆర్ నో. సో మీకు హిందీలో రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఇస్తారంటే నేను నో అని పెడుతున్నాను, ఎందుకంటే నాకు హిందీ అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి నేను నో అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిక్లరేషన్ బై ద క్యాండిడేట్ అయితే వచ్చేసి డూ యూ అగ్రీ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్ అంటే ఎస్ పెట్టాను. ఎవరైతే హిందీ వచ్చు, నాకు హిందీ రిటర్న్ టెస్ట్ రాస్తాను, హిందీ ఇంటర్వ్యూ ఇస్తానంటే వాళ్ళు ఎస్ పెట్టేసుకోండి, ఏం కాదు. సో ఐ ఎక్స్ప్రెస్ మై అన్కండిషన్ అని చెప్పేసి ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ చేయండి. సో మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే అవుతుంది. ఎవరైతే అప్లికేషన్ ఫీ పే చేయాలో నెక్స్ట్ అప్లికేషన్ ఫీకి తీసుకెళ్తుంది అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. అక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి మీకు ఎంత అమౌంట్ ఆఫ్ ఫీ పే కనిపిస్తుందో అంత అమౌంట్ ఆఫ్ ఫీని మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏ రూపంలో అయితే ఆ రూపంలో పే చేసేయడమే. ఇంతే ఫ్రెండ్స్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇస్రోకి సంబంధించిన నోటిఫికేషన్కి అప్లై చేసే ప్రాసెస్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు యూస్ఫుల్ అయితే అయ్యింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.